భద్రాద్రి జిల్లా భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో కొలువు తీరి ఉన్న శ్రీ లక్ష్మీ తయారు అమ్మవారికి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు అమ్మవారు సంతాన లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అష్టలక్ష్మి అలంకరణలు అదేవిధంగా సామూహిక కుంకుమార్చనలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంతాన లక్ష్మి అలంకారం పురస్కరించుకొని బాలకండ పారాయణం చేశారు. సంతాన లక్ష్మి అలంకార విశిష్టత ఈ రూపంలో ఉన్న అమ్మను ఆరాధిస్తే సంతానానికి సంబంధించిన అవరోధాలన్నీ తొలగి సస్తంతం అదేవిధంగా సుఖశాంతులు కలుగుతాయనే భక్తుల నమ్మకం. అక్కడ భద్రాచల క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఈనాడు మనకి అమ్మవారు సంతానలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. మనకి శాస్త్రం చెప్పినట్టుగా నమాతు పరదైవతం అని చెప్పినట్టుగా తల్లితో సమానమైనటువంటి దేవత లేదుట. అటువంటి సమానమైనటువంటి దేవతలందరికీ కూడా సంతానాన్ని ప్రసాదించేటువంటి మాతృస్వరూపిగా ఉన్నటువంటి అమ్మవారు మనకి ఈనాడు సంతానలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయిని అని చెప్పినట్టుగా సకల చరాచర జీవకోటికి కూడా మాతృస్వరూపంగా ఉన్నటువంటి వారు అమ్మవారు. అంతేకాకుండా ఈ జీవకోటికి చైతన్యాన్ని ప్రసాదించేటువంటి స్వరూపంలో మనకి నేడు దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. సంతానలక్ష్మిని మనం ఆరాధించడం వల్ల మనకి మనం అనుకునేటువంటి పుత్రులు పౌత్రులు అలాగే పుత్రికలే కాకుండా తాను రాసినటువంటి ప్రబంధము, ఇంట్లో ఉన్నటువంటి భావి, అలాగే వృక్షము మొదలైనటువంటివన్నీ కూడా సప్త సంతానాలుగా మనకి సంఖ్యాశాస్త్రం చెబుతోంది. అటువంటి సప్త సంఖ్యాకంగా చెప్పబడినటువంటి సంతానాన్నింటినీ కూడా ప్రసాదించడంలో గొప్ప నిపుణత కలిగినటువంటిది సంతానలక్ష్మి అమ్మవారు. అటువంటి అమ్మవారిని ఆరాధిద్దాం.